హతసాక్షుల చరిత్రలు చదివితే అసలు మనం విశ్వాసమేనా అని అనిపిస్తుంది. ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లో వాళ్ళు ప్రభుని వెంబడించారు, ఎలాంటి ఇబ్బందికరమైన, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ప్రభుని వెంబడించారు. ఓ యవనస్తుడు, తన పేరు తిమోతి, 283వ సంవత్సరం ఏడీలో జరుగుతూ వచ్చిన సందర్భం. తిమోతికి పెళ్ళయింది. తన భార్య పేరు మౌరా. వీళ్ళిద్దరికీ పెళ్ళి 20 రోజులు అయింది, అంతే, 20 days మాత్రమే. 20 రోజులకి ఇరేనస్ అనే ఒక గవర్నర్ తిమోతిని పట్టుకొని, రే, నువ్వు పల్లెటూరులో బైబిల్ చదువుతున్నావని తెలిసింది నాకు. అవును సార్. ఆ బైబిల్ ఎక్కడుందో నాకు ఇచ్చేయి, నేను బైబిల్ని తగలబెట్టేస్తా అని అన్నాడు ఇరేనస్. అంటే తిమోతి అన్నాడు, సార్, ఒక కన్న తల్లిని నీ పిల్లోడిని ఇచ్చే కాల్చేస్తా అంటే ఇస్తుందా? ఇవ్వదు కదా సార్. ఆఫ్టర్ ఆల్ ఒక కన్న తల్లి భౌతికంగా పుట్టిన 9 మాసాలు మోసిన ఒక పిల్లోడినే వదులుకోకపోతే వాక్యాన్ని నేను ఎలా వదులుకుంటాను సార్, నేను ఇవ్వను అన్నాడు. ఆ మాటకి ఇరేనస్కి బాగా కోపం వచ్చింది. కోపం వచ్చి ఒక ఇనుము సువ తీసుకొని ఎర్రగా కాల్చి ఆడి కంట్లో పొడిసేయండి రా, కళ్ళు పోతాయి, అప్పుడు ఆడి చేతికి బైబిల్ ఇచ్చినా చదవలేడు, అప్పుడు చూద్దాం ఏం చేస్తాడు. సువ్వ ఎర్ర కాల్చారు, 2 కళ్ళల్లో పొడి చేశారు, కళ్ళు పోయాయి. కళ్ళు పోయినా కానీ లోపలుంటున్న విశ్వాసం, ప్రేమ, నిరీక్షణ మాత్రం పోలే, అలానే ఉన్నాడు. యేసు నమ్ముతావా? చచ్చిపోయే వరకు నమ్ముతాను సార్. కోపం వచ్చి ఇరేనస్కి, కళ్ళు పోయిన తర్వాత కూడా ఇంత పట్టింపారా నీకు అని చెప్పి తలక్రిందులుగా కట్టించాడు. కాళ్ళు తాడుతో కట్టించాడు, చాలా పైకి కట్టించాడు. కట్టించి గొంతుకి బరువులు కట్టాడు. ఊపిరి ఆడట్లే. నోట్లో పెద్ద కట్టె తీసుకొని నోట్లో చెక్కేశాడు. నోటి నిండా కర్ర, మాట్లాడడానికి రాట్లే, ఊపిరి ఆడట్లే, తలక్రిందులుగా వేలాడాడు, కళ్ళు కనపట్లే. మౌరాని పిలిపించారు. నీ భర్తను చంపేస్తాం, నీకు ఒక అరగంట టైం ఇస్తాం, నీ భర్త మనస్సుని ఎట్లన్నా మార్చుకో, బైబిల్ని అప్పచెప్పమను, యేసుని కాదనమను. ఆమె వెళ్ళి తన భర్తని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని ఒప్పించడానికి ప్రయత్నం చేసింది. అరగంట అయిపోయిన తర్వాత అందరూ అనుకున్నారు ఈమె ఏడుపుకి, ఎందుకంటే ఆమె ఏడుస్తూ ఉంటున్న ఏడుపు ఏంటంటే, మొన్నేగా ప్రమాణం చేశావు, జీవితాంతం నీ కోసం బతుకుతా, నీతోనే ఉంటానని. 20 రోజులు అయిందండి మనకు పెళ్ళయి, నా కోసం ఉన్న బతకవా? నేను విధవరాలు అయిపోనా? నేను యవనస్తురాల్ని కదా, నా బతుక ఆగమైపోదా అని చెప్పి ఏడ్చింది. ఆ ఏడుపు తన గుండె కరిగిపోతుందేమో అనుకొని నమ్మకం కుదిరి నోట్లో ఉంటున్న కర్రని బయటకు లాగేశారు. లాగేసి, చెప్పు నీ తీర్మానం ఏంటి? నా తీర్మానం మారదు, నేను క్రైస్తవుడినే, నేను బైబిల్ ఎక్కడుందో చెప్పను అని అన్నాడు. ఈ మాట చెప్పంగానే ఇక తనని చంపేయాలి అని నిర్ధారణ జారీ అయింది. మౌరాకు అర్థమైపోయింది తన భర్త చచ్చిపోతాడని. వెంటనే ఆ క్షణాన్న పరిశుద్ధాత్మ దేవుడు మౌరాలో కార్యం జరిగించాడు. వెంటనే మౌరా, నా భర్త మాత్రమే క్రైస్తవుడు కాదు, నేను కూడా క్రైస్తవురాలనే అని అంది. ఆ మాట వినంగానే ఇరేనస్కి కోపం వచ్చి ఆమె 10 వ్రేళ్ళు నరికిచ్చేశాడు. 10 వ్రేళ్ళు పోగొట్టుకుంది. జుట్టు ఊడిపోయే వరకు పీకారు. మొత్తం తలంతా రక్తం కారిపోతుంది. ఇలా వ్రేళ్ళు లేని మౌరాని, కళ్ళు లేని తిమోతిని సిలువేసేశారు. భార్యాభర్తలు ఒకరికి ఎదురు ఒకరు సిలువ మీద వేలాడుతూ ఉంటున్నారు. తిమోతికి మౌరా కనపడట్లేదు. మౌరా తిమోతిని చూసి ఏడుస్తూ ఉంది. ఇద్దరు సిలువ మీద ఇలా వేలాడారు. 9 రోజులు వేలాడారు. ఈ 9 రోజులు వేలాడినప్పుడు మౌరా కృంగిపోతుంటే తిమోతి బైబిల్లో వచనాలు చెబుతున్నాడు. తిమోతి కృంగిపోతుంటే మౌరాకి తెలిసిన క్రైస్తవ చక్కటి పాటలన్నీ పాడుతూ ఉంది. ఇలా ఇద్దరు కలిసి ప్రతి రాత్రి పాటలు పాడుతూ వచ్చారు. ఇరేనస్ తన ఉద్యోగ పరిస్థితులన్నీ ముగించుకొని వీళ్ళిద్దరూ పరిస్థితి ఏంటి చూద్దామని రోజు సాయంత్రం సిలువల దగ్గరకు వచ్చేవాడు. ఆ సిలువల దగ్గర నిలబడేవాడు. ఆ సిలువ దగ్గర నిలబడితే తిమోతికి కనిపించేది కాదు, మౌరా దుఃఖంలో చూసేది కాదు. కానీ వాళ్ళిద్దరూ ఎలుగెత్తి
ఏదో ఒక ఏసీ హాల్లో ఆరాధన చేసినట్టే పాటలు పాడుతున్నారట. వాళ్ళు పాటలు పాడుతుంటే ఈయనకి పిచ్చెక్కిపోయింది. 9 రోజులు వాళ్ళ పాటలు ఆగలేదు. 9 రోజులు వాళ్ళ వచనాలు చెప్పడం ఆగలేదు. 9 రోజులు నిరీక్షణతో వాళ్ళు పెళ్ళుబుకుతూ ఉంటున్న ఆనందము ఆగలేదు. 9 రోజులకి భార్యాభర్తలు ఇద్దరు చచ్చిపోయారు. చచ్చిపోతా వాళ్ళ నిరీక్షణ ఏంటి తెలుసా? యేసు నీ కోసం నా వివాహాన్ని లెక్క పెట్టలేదు, యేసు నీ కోసం నా భార్యను లెక్క పెట్టలేదు, యేసు నీ కోసం నా భర్తను లెక్క పెట్టలేదు, యేసు నీ కోసం నా ఆరోగ్యాన్ని లెక్క పెట్టలేదు, యేసు నీ కోసం నా ఇల్లుని లెక్క పెట్టలేదు, యేసు నీ కోసం నా డబ్బుని లెక్క పెట్టలేదు, యేసు నీ కోసం నా ప్రాణాన్ని కూడా లెక్క పెట్టట్లేదు. యేసయ్యా నాకు నువ్వు ఉంటే చాలు. ఇద్దరు 9 రోజుల తర్వాత శిలువ మీద చచ్చిపోతా వచ్చారు. వాళ్ళు చచ్చిపోయిన కొన్ని రోజులకి ఇరానస్ 9 రోజులు వాళ్ళ జీవితాన్ని చూసి నిద్ర పట్టట్లేదు. ఎక్కడో ఎవరో శిలువ మీద చచ్చిపోతే వాళ్ళ కోసం వీళ్ళెందుకు చచ్చిపోయారనే ప్రశ్న వేధించింది. ఇరానస్ యేసు ప్రభుని సొంత రక్షకుడిగా స్వీకరించాడు. ఇరానస్ కూడా యేసు ప్రభుకి మోకాళ్ళు వంచాడు. ఈ విషయం తెలిసిన సైన్యం ఇరానస్ని చంపడానికి వచ్చారు. ఇరానస్ అన్నాడు, నాకు చావంటే భయం లేదు, నేను చస్తానని తెలిసే యేసు ప్రభుని నమ్ముకున్నా, నేను పోగొట్టుకోవడానికి సిద్ధపడిన తర్వాతే యేసుని నమ్ముకున్నా, నాకున్నదంతా వదులుకోవడానికి సిద్ధపడిన తర్వాతే యేసు దగ్గరికి వచ్చా. నేనేదో మేలు చూసి, ఏదో ఆశీర్వాదం చూసి, ఏదో దీవెన చూసి, ఏదో స్వస్థత చూసి వచ్చిన బ్యాచ్ కాదు. నేను ప్రాణం పెట్టాలని తెలిసే యేసే నమ్ముకున్నా. చచ్చిపోతా, నీకు భయం లేదా? 9 రోజులు భార్యాభర్తల్ని చూసా, అనువంత కూడా మరణంలో బలం లేదనే సంగతి నాకు అర్థమైపోయింది. మరణం అంటే భయం లేదు ఒక క్రైస్తవుడికి అనే సంగతి అర్థమైపోయింది. అసలు క్రైస్తవుడికి ఇటువైపు ఏమీ లేదు అనే సంగతి అర్థమైపోయింది. ఇరానస్ని చంపేశారు. చక్కగా నవ్వుతూ ప్రభులో నిద్రిచ్చేశాడు. వీళ్ళని క్రైస్తవులు అంటారు. యేసు ప్రభు రా అని వీళ్ళు అనగలరు. మన సంగతి ఏంటో కళ్ళు మూసుకుందామా? ఒక క్షణం మౌనంగా ఉందామా? ప్రభు నీతో మాట్లాడి ఉంటుండగా ఈ 2 మాటలు పౌలు జోడించాడు ఈ వచనములో. యేసుని ప్రేమించని వాడు శాపగ్రస్తుడగునుగాక. ప్రభు అయిన యేసు రమ్ము. ప్రేమ రమ్ము 2 కలిసి వెళ్తాయి. ప్రేమ అంటే నువ్వు అనుకుంటున్న అలసైన సులువైన 2వ శ్రేణిలో ఉంటున్న ఆశ మాష నామకార్థమైన నొప్పి కలిగించని బాధ పెట్టని ప్రేమ కాదు. నీకున్న సమస్తాన్ని అమ్ముకో అంటే అమ్ముకోవాలి, నీకున్న సమస్తాన్ని వదులుకో అంటే వదులుకోవాలి. నీ బీర్వాలో ఉంటున్న డబ్బులు నీవి కాదు అనంటే చిత్తం ప్రభా అనగలిగి ఉండాలి. ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నా, సరే ప్రభా అనగలిగి ఉండాలి. నా కోసం ప్రాణం పోగొట్టుకుంటా, చిత్తం ప్రభా అనగలిగి ఉండాలి. వలా చేపలు వదులుకుంటావా? వదులుకుంటా ప్రభా. ఉద్యోగం వదులుకుంటావా? వదులుకుంటా ప్రభా. యేసు కంటే ఏ ఒక్కటి ఎక్కువైనా నీ మీద శాపం అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:22 చెప్తుంది. యేసు కంటే ఒక్కటి కూడా ఎక్కువది లేకపోతే, యేసుకి సమానంగా ఏదీ లేకుండా యేసు నీవే అని గనక నువ్వంటే 2వ భాగం నీకు అన్వయిస్తుంది. యేసు రమ్ము, నేను నిన్నన్నిటికంటే అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా. తిమోతి మౌరాలు క్రైస్తవులైతే నువ్వు క్రైస్తవుడువేనా? గ్రహం స్టేన్స్ క్రైస్తవుడైతే నువ్వు క్రైస్తవుడువేనా? పాలీకార్ప్ క్రైస్తవుడు అయితే నువ్వు క్రైస్తవుడువేనా? తలక్రిందులుగా కట్టేసి కట్టె రంపముతో మధ్య భాగం నుంచి కోసి 2 తునకలుగా చేసేశారు యెషయాని. యెషయా చచ్చిపోయాడు. యెషయా క్రైస్తవుడైతే నువ్వు క్రైస్తవుడువేనా? పౌలుని పేతుర్ని తలక్రిందులుగా సిలువేశారు, ఆయన క్రైస్తవుడు, అందుకే అంత ప్రేమ ఉంది. పౌలుని శిరశ్ఛేదనం చేశారు, తోమాని ఈటితో పొడిచారు, లోకాన 5 ముక్కలు చేశారు. వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు ప్రభుని అంతగా ప్రేమించారు. నువ్వు ప్రేమిస్తున్నావా? ఒకవేళ ప్రేమిస్తే ధన్యుడివి.
ప్రేమించకపోతే ఈ రోజన్నా నా వల్ల కాదేసయ్యా, ఇలా ప్రేమించడం నా వల్ల కాదు, నేను శరీరానుసారుణ్ణి, భార్య అంటే, భర్త అంటే, పిల్లలంటే, ఉద్యోగం అంటే, ఈ లోక జీవనం అంటే, ఆరోగ్యం అంటే, ఐశ్వర్యం అంటే, కులం అంటే, పేరంటే, ఇల్లంటే, అంతస్తు అంటే నాకు పిచ్చి ప్రేమ, నాకు సహాయం చేయ, నేను కూడా నిన్నుగా ప్రేమించే కృపను నాకు ఇవ్వు అని అడుగుతావా ఈరోజు?